నేడే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి వర్షం ముప్పు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కొలంబో వేదికగా మ్యాచ్ జరగనుంది. కొలంబోలో వాతావరణ శాఖ ఊహించని హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. క్రికెట్ ప్రపంచంలోని అత్యంత క్రేజ్ ఫైట్ అంటే అది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచే. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే చాలు మైదానంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఈ హై వోల్టేజ్ పోరు జరుగుతుంటే కోట్లాది మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి పోరుకు మరోసారి రంగం సిద్ధమైందని చెప్పాలి. T20 వరల్డ్ కప్ లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ పాకిస్తాన్ రెడీ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ మెగా ఫైట్ కు ఊహించిన అతిథి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. కొలంబో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కు వాతావరణం నుంచి ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. అసలే ఎన్నో వివాదాల మధ్య ఈ మ్యాచ్ ఖరారైతే ఇప్పుడు ప్రకృతి కూడా దీనికి అడ్డుపడేలా కనిపిస్తుంది. అసలు స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కొలంబో వాతావరణ శాఖ మాత్రం వర్షం గండం ఉందనేసి హెచ్చరిస్తుంది. ఫిబ్రవరి 15న అంటే నేడు కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో భారత్ పాక్ జట్లు తలపడాల్సి ఉంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మ్యాచ్ జరిగే సమయంలో నిరంతరాయంగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం అక్కడ 70% వర్షం పడే ఛాన్స్ ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ఫ్యాన్స్ కి కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే వర్షం ముప్పు ఉన్నప్పటికీ స్టేడియం దగ్గర ఒక మంచి సదుపాయం కూడా ఉంది. ఇది ఒక్కటే ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిచ్చే ఒకే ఒక విషయం అని చెప్పుకోవచ్చు. ప్రేమదాస్ స్టేడియంలో గ్రౌండ్ మొత్తాన్ని కవర్తో కప్పి ఉంచే సౌకర్యం అందుబాటులో ఉంది. ఒకవేళ వర్షం పడి ఆగితే కేవలం 20 నిమిషాల్లోనే మళ్ళీ ఆటను ప్రారంభించే అవకాశం ఉంటుందని గ్రౌండ్ సిబ్బంది ధీమాగా ఉన్నారు. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 13% వర్షం పడే ఛాన్స్ ఉందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. వర్షం అంతరాయం కలిగించినా ఓవర్ తగ్గించైనా మ్యాచ్ నిర్వహించాలని ICC భావిస్తుంది. ఒకవేళ వర్షం పడితే ఈ మ్యాచ్ రద్దయితే ఏంటి పరిస్థితి? సో క్రికెట్ ఫ్యాన్స్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాతావరణం అనుకూలించి మ్యాచ్ ఫుల్ గా జరిగితే క్రికెట్ ఫ్యాన్స్ కి పండగే ఉంటుంది. ఒకేలా వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అదే జరిగితే పాకిస్తాన్ కంటే టీమిండియాకే ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే రన్ రేట్ పరంగా పాకిస్తాన్ కంటే భారత్ బలంగా ఉంది. ఇటీవల కాలంలో పాక్ తో ఆడిన ప్రతిసారి భారత్ తన ఆధిపత్యాన్ని చూపిస్తూ వస్తుంది. చివరిగా ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత్ ఓడించింది. ఇక ఇవాళ మ్యాచ్ లో వాతావరణం అనుకూలంగా ఉంటే పూర్తిగా క్రికెట్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మొదట ఆడబోమని చెప్పిన పాకిస్తాన్ ఈ మ్యాచ్ నిర్వహణ వెనుక పెద్ద కథే నటిందని చెప్పాలి. భారత్ తో పాకిస్తాన్ మేము మ్యాచ్ ఆడబోమని బైకాట్ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ICC, బంగ్లాదేశ్, శ్రీలంక బోర్డు జరిపిన చర్చల తర్వాతే పాకిస్తాన్ జట్టు భారత్ తో ఆడేందుకు అంగీకరించింది. కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే ఈ మ్యాచ్ కోసం మొత్తం దక్షిణాసియా దేశాలు ఒకటయ్యాయి. IPL లో ముస్తాఫిజుర్ రెహమాన్ రిలీజ్ విషయంలో మొదలైన గొడవ చివరకు ఒక సంధికి దారి తీసి ఈ మ్యాచ్ కు జరగడానికి మార్గం సుగమమైంది. గ్రూప్ ఏలో టీమిండియా ఇప్పటికే అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఫిబ్రవరి 7న అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఫిబ్రవరి 12న నమీబియాతో 93 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 4 పాయింట్లతో టేబుల్లో టాప్ ప్లేస్ లో ఉన్న భారత్ కు పాక్ తో జరిగే మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సూపర్ 8 బెర్త్ ను పక్కా చేసుకోవాలని సూర్యసేన ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఫిట్ గా ఉన్న అభిషేక్ శర్మ టీంలోకి రావడం భారత్ కు పెద్ద బలం అని చెప్పవచ్చు.